హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి భోగి సంక్రాంతి వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగే అందరూ అప్పటికే మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి 5కే స్టార్ట్ చేసేసారు. ఇంకా మాకు అస్సలు మెలకువ లేదు. ముందు రోజు నైట్ లేట్ అయిపోయిందనమాట పడుకునేదలకి. ఇంకా చూస్తే ఫుల్ సాంగ్స్, అందుకు సౌండ్స్ వస్తుంటే ఇంకా నేను పిల్లల్ని లేపి ఇంకా అందరం కిందకైతే వచ్చాము. ఇంకా మా వారికి ఇంకా నైట్ షిఫ్ట్ కాబట్టి రాలేకపోయారు. ఇంకా మేమైతే అందరితో పాటు ఇలా భోగి అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇలా కింద చూడండి ఎంతమంది మొత్తం అపార్ట్మెంట్ దగ్గర ఎవరు వాళ్ళందరూ కలిసి ఇంకా భోగి అయితే అలా వేసుకుంటూ ఉన్నారు. ఇంకా చలికి ప్లస్ సాంగ్స్ వింటూ అలా భోగి మంటల్లో కాసేపు స్పెండ్ చేస్తూ అందరితో మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా అయిపోయింది. ఇంకా పైకి వచ్చేసాము. ఇంకా పిల్లలు ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఇంకా నేనైతే ఇలా వేశాను రంగోలీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో అయితే షేర్ చేసుకోండి. ఊరిలో అయితే ఇంకా అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా ఫ్యామిలీస్‌తో. అలాగే అందరూ కలిసి పిండి వంటలు వండుకుంటూ. కరెక్టే కదండీ! ఇంగా అపార్ట్మెంట్ సిటీస్ అంటే ఇలానే ఉంటుంది. ఏమంటారు? ఇంకా నేనైతే ఇంగా అంతా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఫస్ట్ ఇంకా అన్ని పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా హోషిక అయితే ఫ్రెష్ అప్ అవుతుంది. ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర దీపారాధన చేద్దామని వచ్చాను. ఇంకా హోషిక వస్తే కొద్దిగా హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి, త్వరగా పూజ చేసేద్దాము ఫస్ట్ అని చెప్పేసి అలా కుప్ప కట్టుకున్నాను. తర్వాత అయితే జడేసుకొని పూలు పెట్టుకుందాం అని చెప్పేసి అప్పటికే లేట్ అయిపోతుంది పూజ. ఇంకా దీనికన్నా ముందు ఒక 2 వ్లాగ్స్ అయితే ఉన్నాయండి. బట్ ఇంకా ఫెస్టివల్ వ్లాగ్ లేట్ అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ అయితే ఫెస్టివల్ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను. భోగి, సంక్రాంతి వ్లాగ్ 2 కలిపి అయితే అప్లోడ్ చేస్తున్నాను. సంక్రాంతి రోజైతే చాలా బాగా జరిగింది. ఇంక మేమందరం బయటికెళ్ళాము. మూవీ చూసాము. ఇదంతా మీతో షేర్ చేసుకుంటాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో అయితే షేర్ చేసుకోండి. చూడండి ఇక్కడైతే తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేశాను. ఇంకా దేవుని దగ్గర అయితే చేయాలి. ఇంకా పిల్లలు పులిహోర చేయమ్మా అని చెప్పేసి చాలా అడుగుతున్నారు. బట్ నేను ఇంకా సంక్రాంతి రోజు చేస్తానులేమ్మా అని చెప్పాననమాట. ఇంకా ఫెస్టివల్ రోజైతే గులాబ్ జామ్ చేశాను. అలాగే అది కూడా షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. ఇప్పుడైతే హోషిక వచ్చింది. కొద్దిగా వీడియో క్లిప్స్ అయితే తీస్తుంది. ఇంకా పూజ చేస్తుంటే. పూజ అయిపోతూనే ఆ రోజైతే ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఇంట్లోనే ఉన్నాము. సింపుల్‌గా అలా సెలబ్రేట్ చేసుకున్నామనమాట. నేనైతే శారీ కట్టుకున్నాను. ఫెస్టివల్ రోజైతే బయటికెళ్దాం అనుకున్నాం కాబట్టి ఆ రోజు డ్రెస్ వేసుకోవాలి కాబట్టి భోగి రోజైతే శారీ కట్టుకున్నాను. ఇదైతే ఓల్డ్ శారీనే అనమాట. బట్ ఒక్కసారి కట్టాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడే ఫెస్టివల్ రోజైతే కట్టుకున్నాననమాట. హోషికాదైతే మీకు గుర్తుందో లేదో అరుణాచలం వెళ్ళినప్పుడు అయితే మీషోలో అయితే తెప్పించాను లంగా ఓణి టైప్ ఆ డ్రెస్ అయితే. తర్వాత అప్పుడు వేసుకుంది. మళ్ళీ ఇన్ని మంత్స్ తర్వాత ఇప్పుడే వేసుకుంటుందనమాట. అప్పుడే కొంచెం పైకెళ్ళింది, అది పెరుగుతుంది కదా. అలా చాలా నచ్చిందనమాట తనకు ఆ డ్రెస్ అయితే. మీకు ఆ డ్రెస్ నచ్చి హోషిక డ్రెస్ మీకు కావాలంటే కనుక నన్ను అడగండి. నేను కోడ్ అయితే మెన్షన్ చేస్తాను. నిహాలు కూడా నేను మీషోలోనే ఆన్లైన్‌లో తెప్పించినదే అనమాట. మీతో ఆల్రెడీ నేను షార్ట్స్‌లో షేర్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. నేను షార్ట్స్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే నా ఇన్‌స్టాగ్రామ్ బయో అకౌంట్‌లో కూడా ఉంటుంది. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇలా పిక్స్ అయితే దిగాము. నేను సింపుల్‌గా ఆ రోజైతే గనక ఏం చేశాను, లంచ్ పన్నీర్ కర్రీ ఏమో చేశాననమాట. ఇదిగోండి చూడండి నేనేం చేస్తున్నానో. విన్నారా? ఎవరి వాయిస్ కనుక్కున్నారా? కనుక్కునుంటే నాతో కామెంట్ చేయండి. చాలామంది అక్క ఛానల్ అయితే ఫాలో అవుతారు.
దీనికన్నా ఈ సెకండ్స్ ముందే మేము కనుక్కున్నాం అని చెప్పేసి కామెంట్ చేయండి. ఆశా సుదర్శన్ వ్లాగ్స్ అనమాట. నేను రెగ్యులర్‌గా ఇలా వంట చేస్తూనో, వంట రూమ్‌లో ఏదో ఒకటి వర్క్ చేసుకుంటూ చూస్తూ ఉంటాననమాట. భవానీ పాఠశాల, ఆశా సుదర్శన్ ఇలా వ్లాగ్స్ అయితే గనక చూస్తూ పని చేసుకుంటాననమాట. అలాగే కొన్ని ఎడిటింగ్ వాళ్ళటి మధు టెక్ ఛానల్ ఇలా కొన్ని టెక్ ఛానల్స్ కూడా ఫాలో అవుతూ ఉంటాను. ఇంకా ఇది సంక్రాంతి వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు చూసారు కదా పన్నీర్ కర్రీ, అలాగే రైస్ చేశాను. ఇంకా పిల్లలు స్వీట్ ఇంకా ఫెస్టివల్ కదా ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి సేమియా పాయసం అయితే చేశాను. ఇంకా మీరేం చేశారు వంటలు? పిండి వంటలు చేశారా? నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇది సంక్రాంతి రోజనమాట. నేను లేచాను. ఇంకా నాతో పాటి నిహాల్ కూడా లేచుంటే ఫస్ట్ అయితే బాబుకైతే ఆయిల్ పెట్టేశాను తలకి. నువ్వుల నూనె అయితే పట్టించుకొని బాగా మర్దన చేసుకొని అయితే స్నానం చేస్తాము ఫెస్టివల్ రోజు. మా వారు ముందు రోజు లేకుంటే ఆఫీస్ మా వారే పట్టిస్తారనమాట పిల్లలకి. ఇంకా తనకి కొంచెం వర్క్ ఉండి కొద్దిగా లేట్‌గా లేచారు. ఇంకా ఇంకా అందుకే నేను నిహాల్ లేచింటే ఫస్ట్ నిహాల్‌కి పట్టించేసాను. తర్వాత నేను బాగా మర్దన చేసుకున్నాను. ఇంకా తర్వాత వెంటనే స్నానానికెళ్ళిపోయాను. వస్తూనే ఫస్ట్ అయితే బయట స్నానం చేసొచ్చాక రంగోలి వేశాను. యాక్చువల్‌గా వేరేది వేసేదాన్ని. బట్ ఎందుకో మా అపార్ట్మెంట్‌లో అందరు రథం ముగ్గేస్తుంటే నేను అలా రథం వేసేసాననమాట. అందుకే అటు సైడ్, ఇటు సైడ్ చెరుకు గడలైతే వేశాను ముగ్గు. మీకు చూపిస్తాను. ఇంకా ఫస్ట్ అయితే బియ్యం నానబెట్టేస్తున్నాను. అదే పిల్లలు అడిగారని చెప్పాను కదా! మనము టెంపుల్స్‌లో అందుకు పులిహోర తింటూ ఉంటాం కదా! చాలా ఇష్టం కదా! మ్యాక్సిమం అందరికీ. మా పిల్లలకైతే చాలా ఇష్టం. నేను ఒక్కసారి చేశాను. ఇది సెకండ్ టైమ్ అనమాట. చెయ్యి మమ్మీ చాలా రోజులైంది అని చెప్పేసి అడుగుతుంటే ఇంకా ఫస్ట్ అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చూస్తున్నారు కదా! ఇదైతే నానబెట్టేసాను బియ్యంతో పాటి. బియ్యం సెపరేట్ నానబెట్టేస్తుంది. దాంతో పాటు చింతపండు కూడా నానబెట్టేసాను. తర్వాత మనం పోపు పెట్టుకుంటాం కదా! దాంతో అయితే ఆవాలు, తర్వాత ఉద్దిపప్పు, శనగపప్పు, కొన్ని మెంతులు, జీలకర్ర, ధనియాలు, మెంతులు కొన్ని ఇవన్నీ వేయించుకున్నాననమాట. అదైతే పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇంగ చింతపండు నానబెట్టేసుకున్నాం కదా! అది నానుతూనే మనం బాగా అది పిసికి రసంలాగా, గుజ్జులాగా తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం నానాలి. ఇంగా ఆలోపు బయటైతే ముగ్గు వేశాను. ఇంకా అలా అపార్ట్మెంట్‌లో వాళ్ళందరూ రథం ముగ్గేసుంటే ఎందుకో అలా వేశాను. మామూలుగా అయితే చెరుగడలు చాలా మంచి ముగ్గు వేసేదాన్ని. ఇంకా ఏమో అలా వేసేసాను ఆ రోజు. బట్ బాగుంది అనిపిచ్చింది. తర్వాత పాప తీసిందనమాట. చూడండి ఇలా అయితే వేశాను. చాలా బాగా అనిపిచ్చింది నాకు. అన్నట్టు నా ఫ్రాక్ గమనించారా? ఇదైతే చాలా ట్రెండింగ్ అయింది కదా ఇన్‌స్టాగ్రామ్‌లో. చాలామంది సేల్ కూడా చేస్తున్నారు ఇప్పటికీ కలంకారీ ఫ్రాక్ ఇలా అని చెప్పేసి. ఇది నేను మీషోలో తెప్పించుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. అలాగే బడ్జెట్ రేంజ్‌లో వచ్చేసిందనమాట. మీకు ఈ ఫ్రాక్ కావాలంటే నన్ను కోడ్ అని అడగండి. నేను కామెంట్ సెక్షన్‌లో అయితే మీకు కోడ్ మెన్షన్ చేస్తాను. మీకు షేర్ చేస్తాను కోడ్‌ని. ఓకేనా? ఇంకా నేను చెప్పాను కదా! బయటికెళ్తున్నాం ఫెస్టివల్ రోజు అని చెప్పేసి మూవీకి. అందుకే నేను ఫ్రాక్ ఏసుకున్నాను. లేకపోతే కొత్త శారీ ఉంది కట్టుకుందాం అనుకున్నాను. హోషికాకి, నిహాల్‌కి నేను ఆల్రెడీ షేర్ చేశాను కదండీ! మీ పిల్లకి బట్టలు తెచ్చానని చెప్పేసి. వాళ్ళు వేసుకున్నప్పుడు చూపిస్తానని చెప్పేసి ఇదే అనమాట పంజాబీ డ్రెస్. మీకు రెడీ అయినాక పిక్ అయితే యాడ్ చేశాను చూడండి. చాలా బాగా ఉందనమాట. హోషికా డ్రెస్ తనకైతే చాలా చాలా నచ్చింది. ఇంకా అమ్మ ఏదన్నా చెప్పు హెల్ప్ చేయాలా అని చెప్తే, ఇంకా ఇదొక్కటి దీపారాజనలో కడగమ్మా అని చెప్పాను. మా వారు లేచుంటే నేను, మా వారు కాఫీ తాగుదామని చెప్పేసి కాఫీ అయితే పెట్టాననమాట. చూడండి మీకు చూపించాను కదా! ఇద్దరం కాఫీ అయితే తాగుతున్నాము. కాఫీ తాగుతూనే కొద్దిగా కొంచెం హుషారొస్తుంది కదండీ కాఫీ తాగితే. ఇంకా అయిపోయాక పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఏంటి సుగుణ పులిహోర అన్నావు కదా! అప్పుడే పూజ చేస్తున్నావా అనుకుంటున్నారా? లేదండి లేట్ అయిపోతుంది కదా! ఫస్ట్ పూజ చేసేద్దాము. తర్వాత పులిహోర చేసేద్దామని చెప్పేసి. ఏమి తినలేదు మార్నింగ్ నుంచి అందరము. పాలు తాగారు పిల్లలు. మేము కాఫీ తాగాము. డైరెక్ట్ పులిహోర తిందాము. ఇంకా మూవీకి వెళ్ళిపోవచ్చు లంచ్ చేసేసి అనుకున్నాము. ఇంకా పిల్లలకి ఆకలైతుంటే దోస ఏసి ఇచ్చాననమాట. నేను మాత్రం ఏం తినలేదు. ఇంకా పులిహోర తిందామని చెప్పేసి.
ఇంగా ఇక్కడైతే టెంకాయ కొట్టేస్తున్నాను. పూజ అయితే చేసేసాను. మా స్వామివారికి నైవేద్యంగా పానకం అయితే చేసి పెట్టాను. పండ్లు పెట్టాను. టెంకాయ కొట్టి ఫస్ట్ పూజ అయితే చేసేసుకున్నాను. తర్వాత పులిహోర ప్రిపరేషన్ అయిపోయాక స్వామివారికి సమర్పించిన తర్వాతే మేము తిన్నామనమాట. ఇలా అయితే పూజ చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకు. ఇల్లంతా ధూపం వేసేసింది హోషిక. పండుగ రోజు 2 రోజులు ధూపం వేసాననమాట. మామూలుగా అయితే వీకెండ్‌లో మండే తర్వాత థర్స్‌డే, సాటర్డే వేస్తూ ఉంటాను ధూపము ఇల్లంతా. నెగెటివ్ ఎనర్జీ కాకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా ఉంటుంది అంటారు కదండీ! అలా వేస్తూ ఉంటాననమాట ధూపము. నాకు అనిపించినంతలో మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటాననమాట దేవునికి. హెవీగా అంటే అన్నీ ఇన్ని చేస్తూ అలా ఏమీ చేయను. మనస్ఫూర్తిగా చేసుకుంటాను. చేసేది కాసేపైనా మనస్ఫూర్తిగా చేసుకుంటాను. కొద్దిగా లేట్ అయినా పూజ అయితే చేసుకుంటాననమాట. ఇంకా అనుకుంటాను మార్నింగే లేస్తే చాలా మంచిది చేస్తే అంటారు. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. అది కూడా అలవాటు చేసుకోవడానికి. మనకు మార్నింగే లేచి పూజ చేసుకొని అన్నీ చేసేసుకుంటే తర్వాత అయితే చాలా టైం అయితే సేవ్ అవుతుంది. బట్ నాకు చాలా టైం అయితే కుదరట్లేదు. మేనేజ్ చేయలేకపోతున్నాను. నిదానంగా అలవాటు చేసుకోవాలి. ఓకే మరి. ఇక్కడైతే చెప్పాను కదండీ! ముందైతే అవన్నీ వేయించుకొని పొడైతే పక్కన పెట్టుకున్నాను. చింతపండు కూడా బాగా కలిపేసి రసం అయితే రెడీగా పెట్టుకున్నాను. ఎక్కువ వాటర్ పోయకండి. ఎందుకంటే మళ్ళీ అది చిక్కబడడానికి టైం పడుతుంది కదా! ఇవైతే ఫస్ట్ అయితే పోపు దినుసులు అన్నీ వేసి మనం పచ్చిమిరపకాయలు, ఒట్టిమిరపకాయలు అన్నీ వేసుకోవాలి. కొద్దిగా ఎక్స్ట్రానే చేసుకోండి. అప్పుడైతే మనము కొద్దిగా ఎంత కావాలనో అంత రైస్‌లో పెట్టుకొని తర్వాత ఒక బాక్స్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎప్పుడైనా కిడ్స్‌కి లంచ్ బాక్స్‌లో అయినా ఇమ్మీడియేట్‌గా కలుపుకోవచ్చు. నేను అలాగనే నానబెట్టాను. బట్ ఆ రైస్‌కి సరిపోయింది. నేను అస్సలు అనుకోలేదు. ఎందుకంటే నేను చింతపండు నానబెట్టింది ఓన్లీ నిమ్మకాయ సైజ్ అంత మాత్రమే నానబెట్టాను. అందుకే కరెక్ట్ అప్పటికి లంచ్‌కి మాత్రమే అయిందనమాట. మీరు ఒకవేళ ఎక్స్ట్రా చేసుకోవాలనుకుంటే కొంచెం చింతపండు ఎక్కువ నానబెట్టుకోండి. అలాగే ఆ పొడి కూడా ఎక్కువ వేసుకోండి క్వాంటిటీ. ఓకేనా? నేను ఓన్లీ 1½ గ్లాస్ మాత్రమే చేశాననమాట. ముందు చూసాను. బట్ ఎందుకో సరిపోలేదు అనిపిచ్చింది. అందుకే పూర్తిగా కలిపేసాననమాట. చాలా అంటే చాలా బాగొచ్చింది. నేను చూపించిన ప్రాసెస్‌లో అయితే ఒకసారి చేసుకోండి. ఎలా అనిపిచ్చిందో కూడా నాతో షేర్ చేసుకోండి. ఓకేనా? మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా పులిహోరని చూడండి గులాబ్ జామ్ గూడా చేశాననమాట. ఇంకా వాళ్ళ కోసము. చాలా ఇష్టము. మామూలుగా అయితే ఓలిగలు చేస్తూ ఉంటాను ప్రతి సంక్రాంతికి, ఫెస్టివల్‌కి. ఇంకా ఈసారి పిల్లలు గులాబ్ జామ్ అడిగారు కదా అని చెప్పేసి గులాబ్ జామ్ చేశాను. ఇంకా అంతా అయిపోయింది. ఇంకా పిల్లలకి కూడా పెట్టేసాను. నేను కూడా సింపుల్‌గా తినేసాననమాట. ఎందుకంటే లంచ్ చేసేసి ఎళ్తే మూవీ దగ్గర ఇంకా ప్రాబ్లమ్ ఉండదు. మళ్ళీ అక్కడ ఎక్కువ రేట్స్ అవంతా ఖర్చు ఉండదు కదా! మనకి ఇంకా ఫెస్టివల్ రోజు బయట తినడం ఎందుకు అని చెప్పేసి ఇంట్లోనే తినేసి ఇంకా లంచ్ వెళ్తున్నామనమాట మూవీకి. అదేనండి 'చిరంజీవి' మూవీకి సంక్రాంతి పండుగ రోజు చాలామంది చిరంజీవి మూవీకే వెళ్ళారు కదా! ఇంకేంటి విలేజెస్‌లో ఇలా చాలా రీల్స్ చూశాను. మీరు కూడా చూసారా చిరంజీవి మూవీ? నాతో షేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బావుంది మూవీ కదా! ఇలా స్మాల్ క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఇంకా బ్రేక్‌లో అయితే ఏం తినలేదు. లంచ్ తిన్నాం కదా! ఇంకా ఏం తినలేదనమాట. ఇంకా తర్వాత ఇంకా ఈవినింగ్ అనుకుంటా ఇది. యెస్. మూవీ అంతా అయిపోయింది. ఇంకా ఆకలేస్తుంది అని చెప్పేసి అంటుంటే నేను ఐస్ క్రీమ్ తిన్నాను. వాళ్ళేదో తెప్పించుకున్నారనమాట సింపుల్‌గా. తినలేదు వాళ్ళు కూడా ఎక్కువ ఆకలి అవ్వలేదని చెప్పేసి. అలా స్నాక్స్ లాగా తినేసారనమాట. పూరి తెప్పించుకొని తిన్నారనమాట. ఇంక నేనైతే ఐస్ క్రీమ్ తిన్నాను అంతే. వీళ్ళకు గేమ్ కార్డ్ ఉంటుందండి. నేను చెప్పాను కదా! మనకు ఆ గేమ్ కార్డ్ 2800 పెట్టి తీసుకుంటే దాంతో ఒక 30 గేమ్స్ ఆడుకోవచ్చనమాట. ఆ 30 గేమ్స్ ఒకేసారి ఆడుకోలేరు కదా పిల్లలు. ఒకసారి ఒక 10 గేమ్స్ ఆడుకున్న తర్వాత ఇంకా 25 ఉంటాయి. అలా మనం ఎప్పుడైనా 6 మంత్స్ లోపు
8 మంత్స్ లోపు ఎప్పుడైనా వచ్చి మనము మాల్స్కి వస్తూ ఉంటాం కదా, ఎప్పుడైనా ఆడుకోవచ్చు అనమాట. దాంతో పాయింట్స్ ప్రకారం వీళ్ళకి టాయ్స్ కూడా వస్తాయి. అలా వీళ్ళకి కార్డు ఉంది, దాంతో మ్యాక్సిమం అయిపోయాయి. ఇంకా కొన్ని గేమ్స్ ఉంటే ఇంకా నేను తెచ్చానమాట. ఆడుకుంటాం మమ్మీ అంటే ఇంకా సరేలే అని చెప్పేసి వాళ్ళు ఆడుకున్నారు కొన్ని గేమ్స్ అయితే. ఇంకా ఫెస్టివల్ రోజు కదా, మూవీ కూడా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ ఇంటికి వెళ్ళడమే కదా, ఏం వర్క్ లేదు. నెక్స్ట్ డే కూడా హాలిడే కదా వీళ్ళకి, 5 డేస్ ఇచ్చారు కదా. ఇంక అందుకే గేమ్స్ ఆడుకుంటానంటే నేను తెచ్చాననమాట. ఇలా కొన్ని కొన్ని గేమ్స్ అయితే ఆడుకున్నారు. చాలా బావుంటది. ఇలా కాకుండా వీళ్ళకి పక్కన ఇంకో గేమ్ ఉంటదండి. 1 అవర్ ఆడుకోవచ్చు దాంతో. ఇలా జంప్ చేసి స్కేటింగ్ ఇలా ఉంటాయన్నమాట. ఇంకా ఇలా ఇదేమంటారు డాన్స్, ఏదో జూమ్ డాన్స్ అలా అంటారు. అది ఎక్కిందనమాట ఓషిక. ఇంతకుముందు నేను ఓషిక ఎక్కాము. ఈసారి ఓషిక ఒకటే ఎక్కిందనమాట. నేనైతే ఇంకా వీడియో అయితే ఇలా తీశాను. చాలా ఇష్టం తనకి ఇక్కడ ఇదైతే. బ్రేక్ డాన్స్ అనుకుంటా. ఇంకా ఇదైతే అయిపోతూనే ఇంక నిహాల్ అయితే ఇంకా బైక్ గేమ్ అలా ఆడాడు కొన్ని. దానికైతే పాయింట్స్ రావు. దీనికంతా పాయింట్స్ రావు. ఓన్లీ స్టార్టింగ్ గేమ్స్ చూపించాను కదా, దానికి మాత్రమే ఇంకా పాయింట్స్ వస్తాయన్నమాట. ఇంకా అలా గేమ్స్ అయితే ఆడుకున్నారు. ఇంకా ఇంకా డిన్నర్ టైమ్ ఇంకా 7 అలా అయిందనమాట. ఇంక ఇంటికెళ్ళి ఏం చేస్తావులే, మార్నింగ్ ఓన్లీ పులిహోరనే కదా నువ్వు చేసింది, ఏదైనా తినేసి వెళ్దామా టిఫిన్ అంటే, ఇంకా పిల్లలు ఏమీ వద్దు అని చెప్పారు. ఇంకా మార్నింగ్ నుంచి వాళ్ళేం తినలేదు కదా. ఇంకా మేము మూవీ అయిపోయాక కూడా ఈవినింగ్ ఏం తినలేదు. పూరి తెప్పించుకున్నా సరిగా తినలేదు వీళ్ళు. ఇంకా సరే ఇంటికి వెళ్ళాక ఏం చేస్తామని చెప్పింటే ఇంకా అలా నూడిల్స్, తర్వాత అలా స్నాక్ లాగా తెప్పించుకొని అయితే తినేసి ఇంటికి వెళ్ళామన్నమాట. వెళ్తూ ఉంటే ఇక్కడ కిందికి వచ్చాము. సంక్రాంతి డెకరేషన్ అప్పుడు అక్కడకైతే కిందికి వస్తూ ఉంటే ఇలా టెడ్డీ బేర్ లాగా కనపడింది అనమాట. ఇంకా హోష్క ఎగ్జైట్మెంట్ చూడాలి, నేను తీయలేదు వీడియో. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. సరే అని చెప్పేసి అందరు పిల్లలు షేక్ హ్యాండ్ ఇచ్చి అలా పిక్స్ అయితే దిగుతున్నారు. ఇంకా నిహాల్ కూడా ఇంకా ఇద్దరు అలా హ్యాపీగా పిక్స్ అయితే దిగారు, షేక్ హ్యాండ్ ఇచ్చి బాగా మాట్లాడారనమాట. ఎంతసేపు ఉంటారు కదా, గ్రేట్ అనమాట. చాలామంది మనీ కూడా ఇస్తున్నారు అందుకే తనకి. అంతసేపు ఆ వెయిట్ని మోస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ అంతసేపు నిలబడుతున్నారు కదా అని చెప్పేసి హ్యాపీనెస్గా అందరు ఇస్తున్నారనమాట మనీ. ఇంకా అలా షూ అయితే తీసుకున్నారు మా వారికి నచ్చి ఒక పేరు అయితే. ఇంకా కింద డెకరేషన్ చూసారు కదా, చాలా బాగా చేశారు సంక్రాంతి థీమ్ లాగా. ఇంకా ఇలా సంక్రాంతి అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాము. ఇంటికి వెళ్ళి హ్యాపీగా మూవీ చూసాము అందరం కలిసి. ఇంకా అలా రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇలా భోగి సంక్రాంతి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. కనుమ రోజు ఒక టెంపుల్కి వెళ్ళాము. అదైతే నెక్స్ట్ వ్లాగ్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.